2004 మంచిల్లో పనిచేసిన తర్వాత ఇంక రోజు వెళ్ళలేక నేను అక్కడే మానేశానండి. పెర్మనెంట్‌లో మానేశాను జాబు. ఏప్రిల్ వరకు చేసి మానేసి, ఆ తర్వాత బేగంగా ఎక్కడైనా చూసుకుందాంలే అనే ఉద్దేశంతో నేనక్కడ మానేయడం జరిగిందండి. అయితే 2005లో నాకు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ అండి అది. విద్యా వాలంటీర్ పోస్టులు పడ్డాయి. విద్యా వాలంటీర్ పోస్టులు పడ్డాయి. పడితే మాకు పెరమేలలోనే అడిగారండి. హెచ్ఎంగా తెలుసున్నాయనే. అంటే గవర్నమెంట్ అక్కడ 3 స్కూల్స్ ఉన్నాయి. రెండేమో ప్రైమరీ స్కూల్స్, ఒకటేమో అప్పర్ ప్రైమరీ స్కూల్ అండి. అయితే అప్పర్ ప్రైమరీ స్కూలుల్లో విద్యా వాలంటీర్ పోస్టులున్నాయి. అంటే అక్కడ టీచర్స్ కూడా తెలిసిన వాళ్ళేనండి. సరదాగా రావచ్చు కదా! పోన్లే కొన్నాళ్ళు గవర్నమెంట్ సర్వీస్ చేసినట్టున్నావు. విద్యా వాలంటీర్ పోస్టులు ఉన్నాయి. పోనీ రావచ్చు కదా! మీ ఇల్లు ఇక్కడే కదా! దగ్గరలో ఉంటావు. మిగతా టైంలో ఏదైనా ట్యూషన్ చెప్పుకోవచ్చు నువ్వు అని చెప్పి మా వాళ్ళు ఎంకరేజ్ చేస్తే సర్లే అప్లై చేశానండి విద్యా వాలంటీర్ పోస్ట్‌కి. విద్యా వాలంటీర్ పోస్ట్ వచ్చిందక్కడ. అంటే టెంపరరీ అండి అది. అయితే అది నాకు అదృష్టాన్ని కలుగజేస్తుందన్న విషయం నాకు ముందు అనుకోలేదు. ఏ రూపంలో అదృష్టం వచ్చిందో ఇప్పుడు నేను చెప్తానండి. అదే ఒకసారి ఏమైందంటే నాకు ఆహ్, మా ఇంటి పక్కనే క్యాన్సర్ హాస్పిటల్ ఒకటుందండి. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండి. అదే సుభద్రమ్మ గారు వాళ్ళు కట్టించారు. ఐడియా ఉంది కదండీ! సుభద్రమ్మ గారు. వాళ్ళదేనండి అది. అంటే అక్కడ వాళ్ళు కలాం గారికి క్లాస్‌మేట్స్ అండి. హ్మ్. మా కలాం గారు అప్పుడు వాళ్ళు చదువుకున్నప్పుడు క్లాస్‌మేట్స్ అండి. అబ్దుల్ కలాం. దాంతోటి బాగా క్లోజ్‌గా ఉంటారండి కలాం గారు వాళ్ళు. ఆ కలాం గారు ఒకసారి సైంటిస్ట్ హోదాలో వచ్చారండి. మన పెదవేదానికొచ్చి శంకుస్థాపన చేశారండి. అది క్యాన్సర్ హాస్పిటల్ కడతామని వీళ్ళు చేస్తే కలాం గారిని ఆహ్వానించారని నేను విన్నాను. శంకుస్థాపన చేసడం అది మామూలుగా తెలీదండి. చెప్పారు అంతే. అయితే తరువాత ఆహ్, రాష్ట్రపతి హోదాలో అది కట్టేసారండి. కట్టేసిన తర్వాత రాష్ట్రపతి హోదాలో ఆయన్ని ఇన్వైట్ చేశారు. అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నారండి ఆయన. క్యాన్సర్ హాస్పిటల్ ఓపెనింగ్‌కండి. క్యాన్సర్ హాస్పిటల్ ఓపెనింగ్ అండి. కలాం గారి ఇది నాకు తెలిసిందండి. ఇది ఎలా తెలిసిందంటే, నేను అక్కడ పనిచేస్తున్నాను కదండీ విద్యా వాలంటీర్‌గా. అది అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో. అంటే అది నా సెవెంత్ క్లాస్ వరకు ఉండేది. మామూలుగా ఎంఈఓ గారు ఒకరోజొచ్చారు. వచ్చి ఇలా కలాం గారి ప్రోగ్రామ్ మనకి పరిమేడంలో ఉంది. పరిమేడంలో మనకి ప్రోగ్రామ్ జరుగుతుంది. కలాం గారి ప్రోగ్రాము అక్కడ ఓపెనింగ్ అవుతుంది. క్యాన్సర్ హాస్పిటల్ ఓపెనింగ్ అవుతుంది. దానికి ఆయన గెస్ట్‌గా పిలిచారు. ఆయన రాష్ట్రపతి హోదాలో వస్తున్నారు. మనకు వారిచ్చినటువంటి అవకాశం ఏంటంటే, ఆ విలేజ్‌లో మా పెదమేరం విలేజ్‌లో ఉన్న స్కూల్స్‌కి మాత్రమే ఆయన పర్మిషన్ ఇచ్చారటండి. అంటే చూడటానికి. హ్మ్. అంటే ఆయనకి ఎక్కువగా పిల్లలంటే బాగా ఇష్టం. కలాం గారికి పిల్లలంటే మహాప్రాణం. ఎక్కడికెళ్ళినా పిల్లల్ని ముందు చూస్తారండి. ఆ! అయితే మాకు పెదవేలులో 3 స్కూల్స్ ఉన్నాయి. ఆ 3 స్కూల్స్ ఆ 3 స్కూల్స్ పిల్లలకి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. హ్మ్. అంటే ఆయన ప్రోగ్రామ్‌కి అటెండ్ అవ్వటానికి 3 స్కూల్స్‌కి మాత్రం పర్మిషన్. బయట వాళ్ళు ఎంతోమంది సిఫార్సు చేశారు. కానీ ఆయన మాత్రం ఆ విలేజ్‌కి సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. అయితే ఎంఈఓ గారి ద్వారా మాకు ఈ విషయం తెలిసిందండి. అప్పుడు ఆయన శామ్యూల్ గారని పేరండి ఆయన పేరు. ఎంఈఓ గారు. ఆయన వచ్చి ఏమని చెప్పారంటే, ఇలా కలాం గారి ప్రోగ్రామ్ జరుగుతుంది. మాకు డీఈఓ గారి ఇన్‌స్ట్రక్షన్ ఏంటంటే వన్ డే ఆయన ప్రోగ్రామ్‌కి ఆహ్, ప్రారంభంలో జనగణమన గాని, జాతీయ గీతం గాని, వందే మాతరం గాని, సాధించే సత్యం ఏదో ఒకటి పాడిస్తారట. ఈ 3 పాటలు మనం ప్రాక్టీస్ చేయించాలి. మన పిల్లల చేతే పాడించమంటున్నారు. వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చేటండి డీఈఓ గారికి వాళ్ళకి. వీళ్ళ చేత ఈ గవర్నమెంట్ పిల్లల చేతే పాడించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు మనకి డీఈఓ వాళ్ళు మనకి ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇది ఎవరు పూనుకుంటారు అని అడిగితే అప్పుడు ముందు నేనంతా టెంపరరీ వాళ్ళెవరు వాళ్ళు
ఏం మాట్లాడలేదు ముందు. సరే 2 నిమిషాలు, 3 నిమిషాలు అయిన తర్వాత, సరే ఏవండీ నేను నేను చేయిస్తానండి ప్రాక్టీస్ అన్నాను. ఎంఈఓ గారితో. మీకొచ్చా అన్నారు. వచ్చండి. అయితే నేను గాయకుడినైతే కాదండి. మామూలుగా ప్రాక్టీస్ అయితే చేయిస్తానండి. ఏమేమి చేయించాలంటే 'వందే మాతరం', 'సారే జहाँ से अच्छा', 'జనగణమన' ఈ 3 కూడా చేయించాలండి. ఒకవేళ ఈ 3 పాటించాలంటే మనం కంపల్సరీ పాటించాలి. లేదు ఏదో ఒకటి పాటిస్తారండి. అయితే 'జనగణమన' మా స్టార్ట్ చేసే ముందేమో 'వందే మాతరం', లాస్ట్‌లోనేమో 'జనగణమన' ఏదోకటి వాళ్ళు ఇన్‌స్ట్రక్షన్స్ ఎలా ఇస్తే మనం అలా చేయాలండి అని చెప్పారండి ఎంఈఓ గారు. అలాగేనండి నేను చేయిస్తాను. అంటే పాపం అప్పుడు ఆయన ఏం చేశారంటే, ఆయన ఇంట్లోంచి టేప్ రికార్డ్ పట్టుకొచ్చి, క్యాసెట్ ఇచ్చి చేయించండి అన్నారు. ఆయనే పాపం పట్టుకొచ్చాడండి. ఏది టేప్ రికార్డ్. టేప్ రికార్డ్ పట్టుకొచ్చి అదే జాతీయ గీతం, 'సారే జहाँ से अच्छी', తర్వాత 'వందే మాతరం' ఈ 3 కూడా ఉండేవి తీసుకొచ్చారు. ఇంకా పొద్దున్నేమో క్లాసులండి. మధ్యాహ్నమేమో ప్రాక్టీసు. పిల్లల చేత ప్రాక్టీసు. అందులో కొంతమందిని సెలెక్ట్ చేసామండి. సెలెక్ట్ చేసి చేస్తే పాపం వాళ్ళు బాగా ప్రాక్టీస్ అసల ఒక వారం రోజులు పడింది. వారం, 10 రోజుల దాకా పడింది. ఇది 10 రోజులు ముందేనండి. ఇది మనకి ఫిక్స్ అయింది. 10 రోజులు కూడా ఇంచుమించు 10 రోజులు పట్టినట్టుందండి. అంటే నాకు గుర్తులేదు. 10 రోజులు చేయించానేమో నాకు ఐడియా అయితే ఉంది. పొద్దునేమో క్లాస్‌కి అటెండ్ అవ్వటం అండి పిల్లలు. మధ్యాహ్నం నుంచి మొత్తం ప్రోగ్రామ్ ఇది ప్రాక్టీస్. 3 వందే మాతరం, సారే జहाँ से अच्छा, జనగణమన ఈ 3 కూడా ప్రాక్టీస్ అయింది. 52 సెకన్లు పాడాలండి. ఏది జనగణమన. ఆ 52 సెకన్లు పాడించడానికి ఎంత ట్రై చేసినా కానీ కుదిరిందండి. 52 సెకన్లు పాడటం అయితే పిల్లలకి వచ్చిందండి. చక్కగా అంతా కూడా జరిగిందండి. ఒకరోజు డీఈఓ గారు కూడా వచ్చారండి. డీఈఓ గారు ఇంకొక 4 రోజుల్లో ప్రోగ్రామ్ దగ్గరకొచ్చేస్తుందనగా మా విలేజ్‌కి, మా స్కూల్‌కి డీఈఓ గారు కూడా వచ్చారు. నే ఎవరు పి. పార్వతి అని అప్పుడు లేడీ అండి ఆవిడ. ఆవిడ పి. పార్వతి గారని ఆవిడొచ్చారండి. ఆవిడ మొత్తం చూసారు. పిల్లలు పాడటం అది చూసారు. బావుందన్నారు. తర్వాత ఏదన్నా అబ్దుల్ కలాం గారి గురించి ఏదన్నా చెప్పండి పిల్లలకి. ఒకవేళ రేపు వాళ్ళు మధ్యలో ఏమన్నా అడిగితే మన పిల్లలు చెప్పలేకపోతే బావుండదు. అందుకని అబ్దుల్ కలాం గారి గురించి ఏదన్నా 2, 3 విషయాలు చెప్పి ఉంచండి అని చెప్పాను. అప్పుడు ఆ బాధ్యత కూడా నేనే తీసుకున్నాను. ఆ బాధ్యత కూడా నేనే తీసుకున్నాను. అయితే అప్పుడు డీఈఓ గారు పొద్దున్నొస్తే పొద్దున్నొస్తారన్నవాడు ఎప్పుడో 3, 4కి ఆ రోజు అసలు భోంచేయలేదండి. నేను అక్కడే ఉండిపోయాను. ఆయన డీఈఓ గారు వాళ్ళొస్తారు. అంటే ఆవిడకేవో ప్రోగ్రామ్స్ తగిలేయటండి. అందువల్ల రావటం లేట్ అయింది. ఇక నేను భోజనంకెళ్ళా. అప్పుడు మా నాన్నగారున్నారు. ఇంటికెళ్ళిన తర్వాత మా నాన్నగారన్నారు, "అరేయ్! ఎందుకురా నువ్వు ఇంత కష్టపడుతున్నావు నీ గురించి నీకెందుకురా ఇలాంటివి ఆ! ఈ వాడి అన్నం నన్ను చూస్తారా ఏమన్నా? ఎందుకురా ఇలాంటివి నువ్వు పట్టించుకుంటావు? అందుకే అంత శ్రమ పడతావు పొద్దున్నెళ్ళావు ఏదో టిఫిన్ చేసావు. మధ్యాహ్నం రాలేదు. అంటే మధ్యాహ్నం రోజు వచ్చేస్తాను నేను ఇంటికి. ఆ రోజు ఎందుకురా నువ్వు ఇంత శ్రమ పడతావు? నిన్నెవరు గుర్తిస్తారు చెప్పు? నిన్నెవరు గుర్తిస్తారు?" అప్పుడు నేను ఒకటే మాట నాన్న నువ్వలా అంటున్నావు. ఆయనెవరు? అబ్దుల్ కలాం అంటే ఎవరు? ఒక యోగి. సైంటిస్ట్ రూపంలో ఉన్న ఒక యోగి ఆయన. కర్మయోగి. ఆయన మన విలేజ్‌కొస్తున్నారు. ఆయన మన విలేజ్‌కొస్తున్నప్పుడు నాకు ఆయన ప్రోగ్రామ్‌కి ప్రారంభోత్సవంలో జనగణమన గాని, స వందే మాతరం గాని ఏదో ఒకటి పాటించే అవకాశం నాకు కలిగింది. అది ఎంత గొప్పతనం అది. ఆ! ఎవరో గుర్తిస్తారని నేను చేయట్లేదు నాన్న. ఆయన కర్మయోగి అయిన ఒక యోగి. ఆయన ఒక రకంగా చెప్పాలంటే కృషికి మారుపేరాయన. నిజం చెప్పాలంటే కృషికి మారుపేరు అబ్దుల్ కలాం గారంటే. అలాంటి మన అలాంటి రాష్ట్రపతి హోదాలో వస్తున్నాడాయన. ఆయన వస్తున్నప్పుడు మరి మనం ఎంత అలర్ట్‌గా ఉండాలి. ఒకరోజు అన్నం తినకపోతే వచ్చిన నష్టమేముంది. శుభ్రంగా ముందు ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి అనేటటువంటి సంకల్పమే నాకు తప్ప ఇంకోటి లేదు నాన్న. డీఈఓ గారొచ్చారు. సాటిస్ఫై అయ్యారు. నాకది చాలు అని చెప్పాను. అంటే అలాగే పోన్లేదండి నీ భావన ఎలా అప్పుడు మా మా నాన్నగారికి అర్థమైంది. నా భావన పోన్లేదు నీ ఇష్టం నువ్వు ఎలా చేసుకుంటే అలా చేసుకో అన్నారు బాబు. సరే ఈ అబ్దుల్ కలాం గారి గురించి చెప్పండి అని అన్నారు కదండీ! అబ్దుల్ కలాం గారి గురించి చెప్పండి అన్నప్పుడు నా దగ్గర ఏ పుస్తకం లేదు.
ఏ పుస్తకం లేదు. అప్పుడు వెంకటేశ్వర బుక్ డిపో భీమవరం వెంకటేశ్వర బుక్ డిపో ఉంది. ఆ వెంకటేశ్వర బుక్ డిపోలోకెళ్తాయేమో దొరుకుతాయేమో అని చెప్పి వెళ్ళాను. అన్నం కూడా తినలేదు. అదే అన్నం తినరంటే నేను తినను. ముందు అసలు ఇది చూడాలి. మన పిల్లలకి చెప్పాలి అనే తాపత్రయం అనేటప్పటికి కొంత దూరం వెళ్ళేటప్పటికి జస్ట్ రోడ్డు మీదకెళ్ళానండి. మా ఫ్రెండ్ ఎదురొస్తున్నాడు. మా ఫ్రెండ్ ఎదురొస్తున్నాడు. ఎదురొస్తే "అరేయ్! నీకు కలాం గారి ప్రోగ్రామ్‌కి వెళ్తున్నాం నాకు తెలిసింది. చాలా కంగ్రాచ్యులేషన్స్. బాబు కంగ్రాచ్యులేషన్స్ ఎందుకని సరే కానీ ఒరేయ్ నాన్న నీ దగ్గర రాష్ట్రపతికి సంబంధించిన బుక్స్ ఏమన్నా ఉన్నాయా? కలాం గారికి సంబంధించిన బుక్స్ ఏమన్నా ఉన్నాయా?" అంటే "అయ్యో! నా దగ్గర ఉన్నాయి శుభ్రంగా ఉన్నాయి. అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అతని దగ్గర బుక్ ఉందండి. కలాం గారి బుక్ ఉంది. ఆ కలాం గారి బుక్కు ఎప్పుడో కొన్నా కిందట. ఆ కలాం గారి బుక్కు తీసుకొని అంటే చూడండి నేను కేవలం వెళ్ళకుండా భగవంతుడు నాకు ఎలా కష్టపడకుండా చేశాడో చూడండి. అంటే ఈ కలాం గారి గురించి చెప్పాలి అనేటటువంటి ఒక తాపత్రయం పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అది ఇంకా రోడ్డుకి వరకు వెళ్ళానంతే. మా ఫ్రెండ్ ఎదురొచ్చాడు. మా ఫ్రెండ్ ఎదురొచ్చి "అరె! నీకేం కావాలా?" అంటే కలాం గారి ప్రోగ్రామ్‌కి నువ్వు వెళ్తున్నావని తెలిసింది. చ చాలా కంగ్రాచ్యులేషన్స్ అని చెప్తే కంగ్రాచ్యులేషన్స్ సరే నాన్న అసలు బాబు ముందు నాకు బాధ్యతొచ్చింది. ఆ కలాం గారి గురించి చెప్పాలంటున్నా పిల్లలకి. ఎలాగోలాగా ఏ విధంగా చెప్పాలో తెలియట్లేదు. నా దగ్గర ఒక పుస్తకం కూడా లేదు. వెంకటేశ్వర బుక్ డిపోకి వెళ్దాం అనుకున్నా. ఎందుకురా బాబు అక్కర్లేదు. నా దగ్గర ఉంది దా అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ బుక్ ఇచ్చాడండి. అప్పుడు నాకనిపించింది. మా నాన్నగారి మాటలు అన్నప్పుడు ఆహ్, ఎవరు గుర్తిస్తారంటే భగవంతుడు ఈ రూపంలో నా శ్రమకి గుర్తింపు భగవంతుడు గుర్తించాడనేది నాకు అర్థమైంది. అంటే వెంకటేశ్వర బుక్ డిపో దాకా వెళ్ళకుండా నాకు వెంటనే ఎలా రిజల్ట్ దొరికింది ఆ రాత్రి ఇంకా భోంచేసిన తర్వాత 12 వరకు కూర్చొని కలాం గారు ఏమేం చేశారు, ఎలా చేశారు మొత్తం అన్ని రాసుకొని మర్నాడు పిల్లలకి చెప్పి ఉంచాను. మర్నాడు పిల్లలకి కూడా చెప్పానండి. పిల్లలకి కూడా చెప్పి రెడీగా అట్టె పెట్టుకొని అంతా చేసుకున్నాను. కానీ అసల ఆ లైన్ ఆ 10 రోజులు కూడా ఆ 10 రోజులు కూడా దేశభక్తి అంటే ఏంటో అనుభవించానండి. హ్మ్. వందే మాతరం, సారే జహసేచ్చ, జనగణమన ఈ 3 పాడుతుంటే పిల్లల సంగతేమో గాని, నాకు మాత్రం దేశభక్తి అంటే ఏంటి, స్వాతంత్ర సమరంలో ఏ విధంగా వీళ్ళు ఫైట్ చేశారనేది ఆహ్, ఆ వందే మాతరం, సారే జహసేచ్చ, జనగణమన ఈ మూడిట్లో ఉన్న శక్తి ఏంటో నేను గమనించానండి. ఒక రకమైన ఫీలింగు వచ్చింది. మొన్న సినిమాలో 'మహేష్ బాబు' సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఆ జెండాను చూస్తే వైబ్రేషన్ ఏదో వస్తుంది అని ఏదో డైలాగ్ ఉందండి. అలాంటిది పొందానండి. ఆ వైబ్రేషన్ పొందాను. ఆ మూడిట్లో అలా వెళ్తున్నా, సైకిల్ తొక్కుతున్నా వెళ్తున్నా, వందే మాతరం, సాయుధ జనసేన, తెలంగాణ ఈ 3 పాల్గొంటున్నానండి. దేశభక్తి అంటే ఇదా అని అనుభవించానండి నేను. అసలు వాటిలో ఉన్న పవర్ అంటే అప్పుడు అనుభవించాను.